పచ్చి బొప్పాయి కూర. ముందు 1 కప్పు వేరుశనగ గుళ్ళు, అలాగే కాస్త కొబ్బరి, కాస్త వేగాక ఒక 15 మిరియాలు, 1 చెంచా ధనియాలు, అర చెంచా జీలకర్ర, చివరిలో ఒక 6 ఎండుమిరపకాయలు వేసుకొని వేపుకోవాలి. మొత్తం వేగాక ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టి చల్లార్చుకోవాలి. ఇప్పుడు పచ్చి బొప్పాయి తొక్క తీసేద్దాం. లోపల విత్తనాలు కూడా తీసేయాలండి. ఇవి తీసేసినాక ఒకసారి కడుక్కొని ఒక అంగుళం సైజు ముక్కల కింద కట్ చేసుకుందాం. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరుక్కోవాలి. 5 పచ్చిమిరపకాయలు చీరికలు తీసుకోవాలి. అలాగే ఒక 6 వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకోవాలి. ఇందాక వేపుకున్న మిశ్రమం చల్లారిపోయింది కదండి, దాన్ని ఇప్పుడు కాస్త మిక్సీ పట్టి పొడి చేసుకుందాం. మనకు కావాల్సిన సామాన్ అంతా రెడీ అండి. ఇప్పుడు కూర మొదలు పెడదాం. ఒక బాండ్లీలో 2 చెంచాలు వేరుశనగ నూనె, అది కాస్త వేగాక తాలింపు దినుసులు వేసి వేపుకోవాలి. ఇందాక కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి ముక్కలు దోరగా వేగాక ఇందాక తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసేయాలి. ఇదంతా దోరగా వేగిన తర్వాత ఇందాక కట్ చేసుకున్న బొప్పాయి ముక్కలు వేసేయండి. 1 చెంచా ఉప్పు, చిటికెడు పసుపు వేసి మొత్తం కలుపుకోవాలి. కాస్త వేగాక 1 గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టాలి. ఈ మాత్రం ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందాక చేసిన పొడిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కాస్త కరివేపాకు వేసుకుందాం. అంతే అండి, కాస్త కొత్తిమీర వేసి ఒక్కసారి కలుపుకొని దించుకోవటమే. మన పచ్చి బొప్పాయి కూర రెడీ. దీన్ని అన్నంలో కానీ చపాతీల్లో కానీ కలిపి తినొచ్చండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.